హాయ్ ఫ్రెండ్స్, ఒకరోజు ఉదయం మీరు లేవగానే ప్రపంచంలో ఏదో చాలా పెద్ద మార్పు జరిగిపోయిందని ఊహించండి. అది ఏదైనా యుద్ధం కాదు, ఏదైనా వైరస్ కాదు, కానీ అంతకంటే భయంకరమైన విషయం. ప్రపంచం నుండి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒక్కసారిగా మాయమైపోయాయి. మొదట మీకు అది పెద్దగా అర్థం కాకపోవచ్చు. చాలా బాగుంది కదా, ఇక లెక్కలు లేవు, ఫార్ములాలు లేవు, ఎగ్జామ్స్ టెన్షన్ లేదు అని అనిపించవచ్చు. కానీ నిజమేమిటంటే అది మనిషి చరిత్రలోనే అత్యంత భయంకరమైన రోజు అవుతుంది. ముందుగా మ్యాథ్స్ మాయమైతే ఏమవుతుందో చూద్దాం. చివరిలో కెమిస్ట్రీ ఎందుకు మనకు అత్యంత ప్రమాదకరమో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మ్యాథ్స్ గురించి ఆలోచిద్దాం. మ్యాథ్స్ అంటే మనం స్కూల్లో చదివే సబ్జెక్ట్ మాత్రమే కాదు, అది మనం ఊహించలేని స్థాయిలో మన జీవితంలో కలిసిపోయి ఉంది. మ్యాథ్స్ ఒక్కసారిగా మాయమైతే సమయం అనే కాన్సెప్టే ఉండదు. మీ ఫోన్లో గడియారం పనిచేయదు. 12 గంటలంటే ఏమిటో, 5 నిమిషాలు అంటే ఏమిటో ఎవరికీ అర్థం కాదు. డబ్బు విలువ పోతుంది. 100 రూపాయలు, 1000 రూపాయలు అనే లెక్కలు లేకుండా డబ్బు కాగితం ముక్కలా మారిపోతుంది. బ్యాంకులు కూలిపోతాయి, ఎందుకంటే అన్ని ట్రాన్సాక్షన్స్ లెక్కల మీద ఆధారపడతాయి. మీరు ఏ షాప్కి వెళ్ళినా ఇది ఎంత అని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేరు, ఎందుకంటే ఎంత అనే భావన లేదు. ఇంజనీరింగ్, బిల్డింగ్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ మ్యాథ్స్ మీద ఆధారపడి ఉంటాయి. మ్యాథ్స్ లేకపోతే ఇవి సరిగ్గా డిజైన్ కావు. కొద్ది రోజుల్లోనే చాలా నిర్మాణాలు కూలిపోతాయి. ఇంకా పెద్ద విషయం ఏమిటంటే మీ మొబైల్, ఇంటర్నెట్, జీపీఎస్ ఇవన్నీ ఆల్గరిథమ్స్ మీద పనిచేస్తాయి. అవి మ్యాథ్స్ లేకుండా అసలు పనిచేయవు. అంటే ప్రపంచం ఒకేసారి డిజిటల్ డార్క్నెస్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఫిజిక్స్ గురించి ఆలోచిద్దాం. ఫిజిక్స్ అంటే నేచర్ ఎలా పనిచేస్తుందో చెప్పే నియమాలు. అవి ఒక్కసారిగా లేకపోతే మొదటిగా గ్రావిటీ మాయమవుతుంది. మీరు నేల మీద నిలబడలేరు, అన్ని గాల్లోకి తేలిపోతాయి. మనుషులు, కార్లు, సముద్రాలు అన్ని గాల్లోకి ఎగిరిపోతాయి. భూమి తన కక్షలో ఉండదు, అది సూర్యుని చుట్టూ తిరగదు, ఎక్కడికో తేలిపోతుంది. ఎలక్ట్రిసిటీ పనిచేయదు. లైట్స్, ఫ్యాన్స్ ఇంకా ఎలక్ట్రిసిటీతో పనిచేసే అన్ని పరికరాలు ఆఫ్ అయిపోతాయి. ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్తుంది. శబ్దం కూడా ఉండదు, ఎందుకంటే శబ్దం ప్రయాణించడానికి ఫిజిక్స్ అవసరం. మీరు మాట్లాడినా ఎవరు వినలేరు. వాహనాలు, విమానాలు, రాకెట్లు ఇవన్నీ ఫిజిక్స్ మీద ఆధారపడతాయి. అంటే ట్రాన్స్పోర్ట్ పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన కెమిస్ట్రీ గురించి తెలుసుకుందాం. కెమిస్ట్రీ అంటే మన శరీరం నుంచి విశ్వం వరకు ఉన్న ప్రతి రియాక్షన్. కెమిస్ట్రీ లేకపోతే మనం శ్వాస తీసుకోలేము. ఆక్సిజన్ మన శరీరంతో రియాక్ట్ కావాలి, అది లేకపోతే మనం బ్రతకలేము. ఆహారం జీర్ణం కాదు, మీరు తిన్నా శరీరం దాన్ని ఉపయోగించుకోలేదు. నీరు కూడా పనిచేయదు. H2O అనే రసాయన బంధమే ఉండదు. మొక్కలు ఫోటోసింథసిస్ చేయలేవు, అంటే ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది. మనం శరీరంలో జరిగే ప్రతి చిన్న రియాక్షన్ కూడా ఆగిపోతుంది. కొన్ని నిమిషాల్లోనే భూమిపై జీవితం అంతరించిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మనం స్కూల్లో బోర్ అనిపించే ఈ సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి అసలు సబ్జెక్ట్స్ కాదు. ఇవే మన ప్రపంచాన్ని నడిపిస్తున్న రూల్స్. ఇవే మనం బ్రతికి ఉండడం గల కారణం. ఇవే రియాలిటీ. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో సృష్టి ఆరంభం నుంచి ఇవి అంతర్లీనంగా ఉన్నాయి. ఇవి లేకపోతే ప్రపంచం ఉండదు, మనుషులు ఉండరు, జీవితం అనే మాటే ఉండదు. కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మ్యాథ్స్ క్లాస్ బోర్ అనిపిస్తే, ఫిజిక్స్ ఫార్ములా కష్టంగా అనిపిస్తే, కెమిస్ట్రీ రియాక్షన్స్ గుర్తు రాకపోతే ఒకసారి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి లేకపోతే మనం కూడా ఉండం. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ రేడియల్ ప్రిజంని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.